ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఇప్పుడు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ రాకుండా ఐదర్ ఒకవేళ డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా తొందరగా గుర్తించడానికి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తొందరగా రికగ్నైజ్ అవ్వడానికి ప్రజలకి మీరేం సజెషన్ ఇస్తారు? సో ఎప్పుడైనా కానీ నేను అందరికీ చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఓకే, మనకి ఈ నడుము నొప్పులు మనకి సిగ్నల్ ఇస్తాయి. ఇది అన్నీ ఒకేసారి జరిగే ప్రాబ్లం కాదు. చాలా ఏళ్ల తరబడి డిస్క్ అరిగిన తర్వాతే మనకి బయటపడుతుంటాయి. ఓకే, సో ముందు నుంచి మనం జాగ్రత్తగా ఉండటం ఇది చాలా కామన్ ప్రాబ్లం. అంటే నేను చెప్పినట్టు ప్రపంచంలో ఒక 85 నుంచి 90% మందికి ఎప్పటికప్పుడు బ్యాక్ పెయిన్లు వస్తూనే ఉంటాయి. ఓకే, అంత కామన్ ప్రాబ్లం ఉన్నప్పుడు, దానివల్ల మనకి రిస్క్లు ఉన్నప్పుడు ముందు నుంచి జాగ్రత్తగా ఉండి నేను చెప్పిన మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఏదైతే కూర్చోవడం కానీ, పోస్టర్ మంచిగా మెయింటైన్ చేసుకోవడం కానీ, ఫ్రీక్వెంట్గా మారుతూ ఉండడం కానీ, రెగ్యులర్గా అలవాటు చేసుకోవడం అందరూ మంచిది. అండ్ మన బాడీ సిగ్నల్ ఇస్తుంది, మనకి నడుము నొప్పులు కనుక ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి ఆర్ ఎక్కువ కాలం ఉంటున్నాయి, తగ్గట్లేదు దానంతప్పుడు డెఫినెట్గా మీరు డాక్టర్ని కలిసి రీజన్ ఏమై ఉంటుందని చూసుకుని దానికి తగినట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. పర్టికులర్గా మీకు నడుము నుంచి కాలు లాగుతున్న ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే కాళ్ళలో తిమ్మిరి పడుతుంది అంటే డిస్క్ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా అది నెగ్లెక్ట్ చేయకూడని ప్రాబ్లము. ఓకే, అండ్ వీటిలో కూడా చాలామంది ఏంటంటే సర్జరీలకి భయపడుతూ ఉంటారు. ఒకవేళ మనకి ఆ డిస్క్ అక్కడ ఉండటం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది అన్నప్పుడు సర్జరీ ఆబ్వియస్గా మనకి బెటర్ చాయిస్ అవుతుంది. అంటే అప్పుడప్పుడు ఏంటంటే డిస్క్ అదే ప్లేస్లో నరాన్ని బాగా ఉత్తేయటం వల్ల దానివల్ల స్పర్శ కానీ, బలంలో కానీ, యూరిన్లో కానీ ప్రాబ్లం వచ్చే రిస్క్స్ అనేవి ఉంటాయి. అలాంటి సిగ్నల్స్ ఏమన్నా వచ్చినా అది ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ అనమాట. అలాంటప్పుడు ఎంత తొందరగా మనం డెసిషన్ తీసుకుని దాన్ని తీసేసుకోగలిగితే అంత మంచి రిజల్ట్ ఉంటుంది మనకి. ఆ టైంలో డైలమాతో చాలామంది ఇంకా వేరే ఆప్షన్స్, వేరే ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్కి వాటికి వెళ్ళి ఒక స్టేజ్ మించినాక నరం పర్మనెంట్గా డ్యామేజ్ అయినాక మనం తీసినా కానీ మనకు అంత మంచి రిజల్ట్ ఉండదు. సో అది కూడా ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ప్రాబ్లం ఎక్కువ ఉండి మీకు సర్జన్ కనుక ఆపరేషన్ అవసరం అన్నప్పుడు అది రెండో ఒపీనియన్ తీసుకోవడం తప్పలేదు కానీ, బట్ అది ప్రాబ్లం సివియారిటీ, అర్జెన్సీ అర్థం చేసుకోవాలి అండ్ డిసైడ్ చేసుకోవడం అనేది బెటర్. ఇవన్నీ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా డిస్క్ సమస్యలు ఎందుకు వస్తాయి, అదేవిధంగా డిస్క్ సమస్యలకు బ్యాక్ పెయిన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ముఖ్యంగా ఎలాంటి సిచ్యువేషన్స్లలో ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవుతే మనకి బెటర్గా ట్రీట్మెంట్ అనేది దొరుకుతుందన్నది కూడా మొత్తం డాక్టర్ గారు చెప్పారు కదా. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవారు ఎవరైనా కూడా వెంటనే దానికి సంబంధిత డాక్టర్ని కన్సల్ట్ అయి ఆరోగ్యంగా ఉండండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.